అంటే డబ్బులు ఎలా వస్తాయి ఏ కాలం అయినా సరే. ఇదివరకు రాజుల కాలంలో కూడా ఏంటంటే సంపద ఉండేది, బట్ దానికున్న ప్రాబ్లమ్స్ ఆర్ మైనసెస్ నెగటివ్స్ ఏమంటా ఉండేవి. కానీ నువ్వు అడిగిన ప్రశ్నకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి సెకండ్ ల్యాబ్ ఎగ్జాల్టేషన్. బెస్ట్ ఏంటంటే సింహ జాతకులకి మనకి బుధుడు సెకండ్ లార్డ్ అయ్యాడు, అంటే రెండో భావం అధిపతి అయ్యారు. ఆయన రెండో ఇంట్లోనే ఉచ్చంలో కూడా ఉంటారు. సో ఆయన రెండో ఇంట్లో ఉచ్చంలో ఉంటే ఈ జాతకులకి ఇంకా చెప్పనే అక్కర్లే, మనం పట్టుకోలేము అనమాట, అంత సంపద ఉంటుంది వాళ్ళకి. సో అడిగిన క్వశ్చన్ కి ఇదే ఆన్సర్. బట్ జనరల్ గా మనం మాట్లాడుకునేది ఏంటంటే ఎప్పటికైనా లక్ష్మీ యోగాలు అంటే మనకి 9th లార్డ్ కూడా చూస్తాం అనమాట. సో వీళ్ళకి 9th లార్డ్ ఎవరయ్యారు అంటే మనకి కుజుడు అయ్యారు. కుజుడు మంచి ప్లేస్ లో ఉన్నా, ఇప్పుడు కుజుడు మనకి 10th హౌస్ లో ఉన్నా, 9th లార్డ్ 10th హౌస్ లో ఉన్నా మనకి సంపద అనేది వస్తుంది. ఎలా వస్తుంది? 10th హౌస్ అంటే కర్మకారకం నేను చెప్పాను. కర్మయోగం అంటే ఏంటంటే పని చేసి సంపాదిస్తారు, సంపద అంటే చాలా ఉంటుంది సంపద అనడానికి అనమాట. అలాగే మనం చూసాము అంటే 11th లార్డ్ ఎవరయ్యారు ఇక్కడ? ఈ జాతకానికి ఎవరయ్యారు? బుధుడే. అందుకనే అన్నాను సెకండ్ అండ్ 11th లార్డ్ మనకి బుధుడు అయ్యాడు అనమాట. అది కన్యలో ఉన్నారు అంటే, ఉచ్చం ఉన్నారు అంటే, సెకండ్ అండ్ లార్డ్ ఉచ్చం ఉన్నారంటే ఇంకేంటి? ముట్టుకుంటే అన్ని లాభాలే. ఇలా ముట్టుకుంటే అంటే ఏంటంటే గోల్డ్ వస్తుంది అంటాం కదా, ఏదైనా గోల్డ్ పట్టుకుంటే బంగారం అవుతుంది అంటూ ఉంటాం కదా, అలా అవుతుంది అనమాట. అంటే ఏది పెట్టినా ఆయన సక్సెస్ఫుల్ అవుతారు వాళ్ళు, అంత సంపద కూడా వస్తుంది అనేది లెక్క అనమాట. ఇందులో చాలా బాగుంటుంది అలా ఉంటే, కరెక్టే. బట్ మనం ఒక కండిషన్ మాట్లాడుతున్నాం, ఇదంతా ఏంటి వ్యక్తిగత జాతకం మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటుంది. మిగతా గ్రహాలు కూడా ఇంపార్టెంటే కదా. మరి నేను ఇందాక చెప్పినట్టు మనం మాట్లాడుకునేది సగం విషయాలు మాట్లాడుకుంటున్నాం. సో జనరల్ గా అయితే అంతులేని సంపద కావాలి అంటే బుధుడు ఎగ్జాల్టేషన్ లో ఉంటే ఈ జాతకులకి వాళ్ళు పుట్టింది కూడా బాగా సంపద ఉన్న ఇంట్లోనే పుడతారు. లేకపోతే ఇప్పుడు లేదు వాళ్ళ తల్లిదండ్రులకి అంటే వీళ్ళు పుట్టిన వెంటనే ఆస్తి అనేది అదంతా అదే వస్తుంది, అనుకోకుండా వస్తుంది అనమాట. సో అలాగే ఆపర్చునిటీస్ వస్తాయి. అనుకోని ఆస్తి అనుకోకుండా సడన్ గా అట్రాక్షన్ అవుతుంది చూడు, వెల్త్ అట్రాక్షన్, అవన్నీ జరుగుతాయి అనమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట లక్ష్మీ యోగంకి. అలాగే కలయిక 11th అండ్ సెకండ్ లార్డ్ కలయిక ఇప్పుడు ఎలాగో వచ్చేసింది మనం చెప్పినట్టు. అలాగే 9th లార్డ్ కలయిక లేకపోతే 10th లార్డ్ కలయిక, అది కూడా చెప్పాను కదా. ఇవన్నీ ఉంటే చాలా బాగుంటుంది, మనం ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా అయిపోతుంది అనమాట పని. అలాగే ఏంటంటే ప్లస్ ఇంకోటి ఉంది ఏంటంటే మనకి లగ్నాధిపతి కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ లగ్నానికి లగ్నాధిపతి ఎవరు? మనం మాట్లాడుకునేది సింహం కదా, సూర్యుడు. సూర్యుడు కూడా మనకి ఏంటి, మనకి మంచి పొజిషన్ లో ఉంటే కనుక, సపోజ్ సూర్యుడు మనకి 9వ ఇంట్లో ఉన్నారు లేకపోతే 2వ ఇంట్లో ఉన్నారు అంటే ఎవరో ఒకళ్ళు నీకు నువ్వు కూర్చుంటే వాళ్ళు వచ్చి చేసి పెడతారు. అంటే నీకు కంఫర్టబుల్ గా ఉండాలి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అందరూ మనకి ఈవెన్ ఏముంటది ఇన్స్టాలో కానీ ఇప్పుడు యూట్యూబ్ లో కానీ సెలబ్రిటీస్ అయిపోతున్నారు. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నేను ఎందుకు ఇది తీసానంటే ఈ టాపిక్, ఇట్ ఈస్ బికాస్ ఆ టైం అనేది రావాలి. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ వింశోత్తరి ఆ దశ వచ్చిందంటే, ఈ దశ వచ్చినప్పుడు అది అక్కడ యాక్టివ్ అవుతుంది ఆ గ్రహం యాక్టివేట్ అయినప్పుడు అన్ని మనకి మన దగ్గరికి వస్తే మనం ఏం చేయక్కర్లే, ఎక్కువ శ్రమ పడక్కర్లేదు, మన దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు బాగుంటుంది. మనం జనరల్ గా మనం మాట్లాడుకుంటున్నాం, ఇదంతా వ్యక్తిగత జాతకం మనం మళ్ళీ పరిశీలించుకోవాల్సిందే. అండ్ ఆల్సో ఏంటంటే యోగాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవచ్చు తప్పక ఎంత మోతాదులో వస్తుంది అనేది కూడా మనం జాతకరీత్యా చెప్పగలం అనమాట. తప్పక అది పరిశీలించుకుంటేనే అది కరెక్ట్ గా ఉంటుంది. మనం జనరల్ ఇదంతా మాట్లాడుకునేది జనరల్ గా మాట్లాడుకుంటున్నాం. అండ్ లక్ష్మీ యోగాలు నేను అన్నట్టు అందరికీ ఉంటాయి. సో ఏ టైంలో యాక్టివేట్ అవుతాయి, ఏ టైంలో ఏం చేయాలి జాతకం మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మిగతా గ్రహాలు ప్లస్ దశ బట్టి టైం బట్టి, అందుకనే ఏంటంటే టైం ఇస్ ఎవ్రీథింగ్. నీ టైం నీకు వచ్చిందంటే అదే అయిపోతుంది అంతే. సో నీ టైం రావాలి అంటే ఎప్పుడు వస్తుంది అని కూడా తెలుసుకోవచ్చు అనమాట. తప్పక ఇది మాత్రం ఈ లగ్నం వాళ్ళకి, సింహ లగ్నం వాళ్ళకి కన్యలో బుధుడు ఎగ్జాల్టేషన్ కూడాను ఉచ్చంలో ఉంటారు, అది ఉందంటే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది.